అర్థం ఏమిటి అంటే, అంజనం అనేటువంటి శబ్దం మీరు వినే ఉంటారు. ముఖ్యంగా పల్లెల్లో ఒక వస్తువు పోయినా, ఒక వ్యక్తి తప్పిపోయినా సరే అంజనం వేసి చూస్తారు. అలా చేతికి కాటుక రాసి, ఈ వస్తువు ఎక్కడుందో తెలియదు, ఈ వ్యక్తి ఎక్కడున్నాడో తెలియదు, అటువంటి వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి కొంత మంత్రానుష్ఠానం చేసేటువంటి వాళ్ళు కాటుకను ఇట్లా అరచేయికి పూసుకొని అలాగా అనుష్ఠాన బలము చేత, ఆ మంత్రసిద్ధి బలం చేత చూస్తే ఆ అంజనంలో కనిపిస్తుంది ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, ఆ వస్తువు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి. ఇలాగా పల్లెటూళ్ళల్లో లేదా చాలా చోట్ల అంజనం వేసి చూస్తారు. అలా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి అంజనం వేస్తారు. అలాగా మన చుట్టూ ఏం జరుగుతుందో, మనకు తెలియకుండా ఏం జరుగుతున్నాయో, మన మీద ఎంతమంది శత్రువులు దాడి చేస్తున్నారో, ఎన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయో, ఎన్ని నరదృష్టి దోషాలన్నీ కూడా ఉన్నాయో మనకు తెలియవు. కాబట్టి మనకు తెలియనటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేసేటువంటి వాడు కాబట్టి స్వామికి ఆంజనేయుడు అని పేరు.